శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసుల అదుపులో ఉగ్రవాద సానుభూతి పరులున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన నూర్ మహమ్మద్ సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మహారాష్ట్రకి చెందిన తౌఫీక్ షేక్, అస్సాం, ఉత్తరప్రదేశ్కు చెందిన సజ్జద్ హుసేన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆగస్టు 16న ధర్మవరంలో ఉగ్రవాద సానుభూతిపరుడు నూర్ మహమ్మద్ను ధర్మవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో 2 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇక ఎన్ఏఐ ఇంటెలిజెన్స్ ధర్మవరం పోలీసుల విచారణలో ఉగ్రవాదుల లింకులపై కీలక సమాచారం సేకరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి. వైశాలి, ఆగస్టు 16న ధర్మవరం పట్టణంలో ఉగ్రవాద సానుభూతి పరుడు నూర్ మహమ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు దాదాపుగా కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు రిమాండ్ పంపించారు. దాని తర్వాత కోర్టులో ఒక పిటిషన్ వేసి పోలీస్ కస్టడీలోకి పోలీసులు తీసుకోవడం జరిగింది మరింత సమాచారం సేకరించడానికి. అతనితో కీలకమైన సమాచారం అందిన మేరకు ఏదైతే అతని మూలాలు వచ్చేసి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో కూడా ఉన్నట్టయితే తెలుసుకున్నారు. అదే విధంగా ధర్మవరం పట్టణంలో కూడా మరికొంతమంది యువకుల్ని ఈ విధంగా మతం పేరుతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న పక్కా సమాచారం అన్నది అందడం జరిగింది. దాంతో పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాలతో ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో 2 బృందాలు, ఒక బృందం మహారాష్ట్ర, ఇంకో బృందం ఉత్తరప్రదేశ్ కి గత 5 రోజుల క్రితం పోవడం జరిగింది. అదే విధంగా ఆ సందర్భంలో మహారాష్ట్రకి చెందిన తౌఫీక్ షేక్ అస్లాం అనే వ్యక్తిని, అదే విధంగా ఉత్తరప్రదేశ్ కి చెందిన సజ్జద్ హుసేన్ అనే వ్యక్తిని కూడా ఎన్ఐఏ అధికారులు, అదే విధంగా పోలీస్ బృందాలు వాళ్ళని అరెస్ట్ చేసినట్టయితే సమాచారం అయితే ఉంది. ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకునేసి మరింత సమాచారం అనేది సేకరించే ప్రయత్నాలు అయితే ఉన్నట్టయితే సమాచారం. ఇంకా ధర్మవరం పట్టణంలో కూడా అనేక మంది యువతని ఈ విధంగా పక్కదారి పట్టించి మతం పేరుతో ఉగ్రవాదాలతో సంబంధాలు నేర్పినట్టు అయితే సమాచారం అందుతోంది. దానిపైన కూడా పోలీసులు విచారణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ నూర్ మహమ్మద్ ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆగస్టు 16వ తేదీన అతని నుంచి దాదాపుగా 9 వరకు సిమ్ కార్డులు, అదే విధంగా వాట్సాప్ లో దాదాపు నిషేధిత సంస్థల నుంచి అతను మాట్లాడినట్టు 37 గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నట్టు కూడా సమాచారం. అదే విధంగా నిషేధిత సాహిత్యం కూడా, పుస్తకాలు కూడా వాళ్ళ ఇంట్లో దొరికినట్టు సమాచారం. దాంతో పోలీసులు నిఘా పెట్టారు. అదే విధంగా పూర్తి సమాచారం అనేది సేకరించడంతో ఇప్పటికీ ఒక ఇద్దరిని అయితే అరెస్ట్ చేయగలిగారు. మరికొంతమందిని కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరినైతే ఇప్పుడు అరెస్ట్ చేశారో మహారాష్ట్రకి చెందిన తౌఫీక్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్ కి చెందిన సజ్జద్ హుసేన్లను కూడా విచారించే పరిస్థితి ఉంది. వారి ద్వారా మరికొంతమందిని కూడా అదుపులో తీసుకునే పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.